రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరగనుంది. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల కాలంలో ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మొట్టమొదటిసారిగా ప్రసంగించే అవకాశం ఉంది. తన 3 పదవీ కాలంలో తమ నాయకుడిగా తనను ఎన్నుకున్న సందర్భంలో ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించినప్పటికీ ఆయన సాధారణంగా బీజేపీ సమావేశాల్లో పార్టీ ఎంపీలు ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. ఇక నేడు జరగనున్న సమావేశంలో పాల్గొనవలసిందిగా బీజేపీతో పాటు మిత్రపక్షాల ఎంపీలు కూడా ఆహ్వానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీని సాధించకపోవడం, మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో నేడు జరగనున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరగనుంది. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల కాలంలో ఎన్డీఏ ఎంపీలు ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొట్టమొదటిసారిగా ప్రసంగించే అవకాశం ఉంది. తన 3 పదవీ కాలాల్లో తమ నాయకుడిగా తనను ఎన్నుకున్న సందర్భాల్లో ఎన్డీఏ ఎంపీలు ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించినప్పటికీ అది సాధారణంగా బీజేపీ సమావేశాల్లో పార్టీ ఎంపీలు ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. నేడు జరగనున్న సమావేశంలో పాల్గొనవలసిందిగా బీజేపీతో పాటు మిత్రపక్షాల ఎంపీలు కూడా ఆహ్వానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీని సాధించకపోవటం, మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో నేడు జరగనున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి దఫా ఎన్డీఏ ఎంపీల సమావేశం జరుగుతుంది. అంటే ఎన్డీఏ ఎంపీలలో అంటే ఎన్డీఏ పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏలో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొని సమావేశంలో ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధానమంత్రి తన మనసులోని మాటలను ఎంపీల ముందు ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇటువైపు చూస్తూ ఉంటే విపక్ష కూటమి కొంత బలపడింది. గతంలో 2 దఫాల్లో నరేంద్ర మోడీ పదవి బదులు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి కొంత బలంగా ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ లో తీవ్ర విమర్శలు కానీ ప్రత్యర్థులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ టార్గెట్ గా చేసుకొని నిన్న ప్రసంగం చేసిన దృష్ట్యా రాబోయే రోజుల్లో మరింత ధీటుగా ప్రతిపక్షం ప్రభుత్వానికి ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, నరేంద్ర మోడీ టార్గెట్లే ఉన్నాయి అనే విషయంలో కొంత ఎంపీలకు దిశను నిర్దేశించే అవకాశం కనిపిస్తున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో అంటే రాబోయే కాలంలో పార్లమెంట్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు, ఆ పథకాల యొక్క ఆవశ్యకత, ఆ పథకాల మీద అవగాహన, ఇట్లాంటి అంశాల మీద కూడా ఎంపీలలో కొంత అవగాహన కల్పించేందుకు ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు జరిగే సమావేశంలో ముఖ్యంగా నరేంద్ర మోడీతో పాటు కూటమిలోని ఎంపీలందరూ పాల్గొంటున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహము, ప్రవేశపెట్టబోయే బిల్స్ వీటికి సంబంధించిన అంశాలను కూడా నరేంద్ర మోడీ ఎంపీలకు తెలియజేసి వాటికి సంబంధించిన కొంత సమాచారం ఉంటే, అంటే పార్లమెంట్ లో బిల్లును సమర్పిస్తూ ప్రసంగిస్తున్న సమయంలో
ఎందుకొరకు బిల్లును సమర్థించాల్సి వస్తుంది అన్న విషయం, అంటే విపక్ష పార్టీల విమర్శలను తిప్పికొడుతూనే స్వపక్షంలో ఉన్నటువంటి అయితే ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తుంది, ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, ప్రాధాన్యత ఏంటి, అంటే ఇవన్నిటి కూడా ఎంపీలకు నరేంద్ర మోడీ తెలియజేయడం పార్లమెంట్లో ఒకవేళ ప్రసంగించేందుకు అవకాశాలు వచ్చినప్పుడు ఆ కోణంలో ప్రసంగించే విధంగా ఎంపీలు సన్నద్ధం కావాలన్న వ్యూహంతో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలు, నిర్వహణలు వీటికి సంబంధించిన విషయంలో ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా గతంలో బీజేపీ ఎంపీలకు మాత్రం ఇచ్చి, అంటే బీజేపీ పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నది మనం 304 ఆ కోణంలో ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు మాత్రం ఇచ్చేది. విపక్ష పార్టీలు అడిగినప్పుడు మాత్రమే వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఆ సంబంధిత ఎన్డీఏ కూటమిలోని పార్టీకి అందించేది. కానీ ఈ దఫా కొంత విపక్షం బలపడము, తనకు సొంతంగా మెజార్టీ రాకపోవడం పార్లమెంట్లో, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్డీఏ కూటమి సమావేశాలు, ఎంపీల సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పూర్తి స్థాయిలో రాబోయే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏ రకంగా ఉంటుంది, నరేంద్ర మోడీ యొక్క లక్ష్యం ఏంటిది అనే విషయాన్ని ఒక అవగాహన కల్పించడంతో పాటు ఈ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం మీదే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కల్పిస్తున్నారు రాజశేఖర్. రైట్ అంటే మనం మాట్లాడుకున్నట్టుగానే మీరు ముందు చెప్పినట్లు పూర్తి స్థాయిలో చూసుకుంటే మెజార్టీ ఉన్నప్పుడు ఒక ప్రసంగానికి ఇప్పుడు ప్రసంగానికి ఖచ్చితంగా తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ పార్లమెంట్లో ఎదుర్కోవాల్సినటువంటి ప్రధాన అంశాలు నిన్న మీరు మాట్లాడినట్టు కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే రాహుల్ గాంధీ కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయటం, దానికి సంబంధించి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకుండా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా, దీన్ని ఎదుర్కోవడంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలు కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయా? రాహుల్ గాంధీ కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉద్దేశాన్ని ఎన్డీఏ కూటమి యొక్క ఉద్దేశం, అంటే హిందువులు ఎప్పుడు కూడా హింసను ప్రేరేపిస్తారు, అసత్యం మాట్లాడతారు, వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని కోసం పనిచేస్తారు, మిగతా వాళ్ళు పట్టించుకోరు, దాడులు జరుగుతారు అని చెప్పేసి రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన, దీన్ని ఎన్డీఏ కూడా అప్పుడే నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి, మిగతా మంత్రులు, మిగతా పార్లమెంటు సభ్యులు, అంటే ఎన్డీఏ కుటుంబంలోని సభ్యులు కూడా కొంత వ్యతిరేకించినప్పటికీ రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను ఏమాత్రం వెనక్కి తీసుకోకుండా దాని వివరణ కూడా ఇవ్వకుండా హిందువుల లక్ష్యంగా ఆయన ఒక ఉపన్యాసం సాగింది. దీని మీద కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి, అంటే హిందువుల పైనే కాంగ్రెస్ పార్టీ దాడి జరుపుతుంది, ఇండియా కూటమి దాడి జరుపుతుంది, అంటే మెజార్టీ ప్రజల లక్ష్యంగా దాడి జరుపుతుంది, దీని మీద జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో కూడా కొంత ఎంపీలకు చెప్పే అవకాశం, ఎంపీలు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, మాట్లాడాల్సిన సమయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఏ రకంగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి, ఇవన్నీ అంశాలను కూడా తీసుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల విషయంలో ఇప్పటికే సంఘ పరివార్, ఆర్ఎస్ఎస్ తదితర సంఘ పరివార సంస్థలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాలను కూడా రూపొందించాలి అని భావిస్తా ఉన్నారు. అంటే హిందువులనే టార్గెట్, హిందువులే అన్నిటికీ హింసకు, దాడులకు అన్నిటికీ హిందువులే కారణము అనే విధంగా రాహుల్ గాంధీ చెప్పడంతో, అంటే ఇప్పటివరకు జరిగిన తీవ్రవాద దాడులు కానీ ఉగ్రవాద దాడులు కానీ మిగతా అన్ని కూడా హిందువులే అన్నట్టుగా కొంత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి సంఘ పరివార సంస్థలు భావిస్తా ఉన్నాయి. దీనికి సంఘ పరివార సంస్థలు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఆందోళన చేయవలసిన నేపథ్యంలో, అంటే ఆర్ఎస్ఎస్ చేపట్టబోయే కార్యక్రమాలు కానీ హిందూ ధార్మిక సంస్థలు, హిందూ సంఘాలు చేపట్టేటువంటి కార్యక్రమాల విషయంలో కూడా కొంత నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే హిందుత్వాన్ని టార్గెట్గా చేసుకుంటూ ఇండియా కూటమి దాడి చేయడం అనేది కొంత సంచలనంగా మారిన నేపథ్యంలో దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరిన్ని చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని రాహుల్ గాంధీ ఇక్కడే కట్టడి చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని విషయంలో కూడా ఎంపీలకు నరేంద్ర మోడీ, బీజేపీకి చెందినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మిగతా వాళ్ళు కొంత మార్గదర్శనం చేసే రాజ్నాథ్ సింగ్, మిగతా వాళ్ళు కొంత వీళ్ళంతా కూడా కొంత వాళ్ళకు మార్గదర్శనం చేసే అవకాశం ఉంది ఎంపీలకు. అంటే భవిష్యత్తులో పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఈ సమావేశంలో చాలా క్లియర్ కట్ గా చెప్పేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.